ఆ కనిపిస్తున్న టెంపులే మహాబలిపురం శివ టెంపుల్. ఈ గుడిని నిర్మించింది పల్లవరాజు వంశానికి చెందిన నరసింహవర్మన్ ఇంకా మహేంద్రవర్మన్. ఆ తర్వాతే ఆ వంశానికి చెందిన రాజులు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఈ గుడి సముద్రానికి పక్కనే ఉంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అప్పట్లో రాజులు ఇలాంటివి 7 కట్టారంట, మిగతా 6 సముద్ర గర్భంలో కలిసిపోయారు. 18th సెంచరీలో యూరోపియన్ ట్రావెలర్ సముద్రం కింద నుండి ఈ టెంపుల్స్ యొక్క ఆనవాళ్ళు కనుక్కున్నారంట. 2004లో చెన్నైకి సునామీ వచ్చినప్పుడు ఈ ఆచూకీ తెలిసిందంట. ఈ రంధ్రంలో నుండి వచ్చే వాటర్ని బట్టి సీ లెవెల్ క్యాలిక్యులేట్ చేసి భక్తులను హెచ్చరించేవారంట అప్పుడున్న పూజారులు. ఇది నార్మల్ టెంపుల్ కాదు బ్రో. 1984లోనే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు దీన్ని. హెరిటేజ్ సైట్ అంటే ఏంటో ఆలోచించగలరు. వారసత్వంలో వచ్చిన సంపద మనకి. పక్కనే సముద్రం ఉన్నా, ఇంత గాలి వేస్తున్నా గర్భగుడిలో కొంచెం కూడా గాలి కానీ వెలుతురు కానీ వెళ్ళదండి. అప్పట్లో రాజులు ఏ టెక్నాలజీ యూజ్ చేసి పెట్టారో. నాకు తెలిసినంత వరకు ఇంత గొప్ప ఆర్కిటెక్చర్ మన ఇండియన్ టెంపుల్స్ తప్ప ఇంకెక్కడా దొరకదు. ఈ టెంపుల్ గొప్పతనాన్ని చూడడానికి వేరే కంట్రీస్ నుంచి ఫారినర్స్ వస్తున్నారు. మనం చూడకపోతే ఎలా? టైం ఉన్నప్పుడు సరదాగా రండి. మనం ఇండియాలో పుట్టడం చాలా లక్కీ. ఇంటి ప్లాన్స్ని పోస్ట్ పోన్ చేసుకొని వేస్ట్ చేసుకుంటాను.